దాన్ని ఎక్స్ప్రెషన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ని తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితికి ఈరోజు పరిస్థితికి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర పగ్గాలు రాష్ట్ర అధికారంలో వైసీపీ మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా 2 ఫర్నిస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులందరూ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను, ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎల్వైపుగా ఉండి మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, మా రాజీనామాల వల్ల జంకేది లేదు.
మా రాజీనామా వల్ల ఒరిగేది లేదు, పెరిగేది లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితోనే ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. రాజకీయాలకి ఇక్కడ తావులేదు, మాకు భయం ఉంది. అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు గాజువాక గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఒక మాట చెప్పారు. తప్పిచెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్లయితే, కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్కి అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఆ పరిస్థితి తాకండి. ప్రజా మనోభావాల్ని ఆలోచించండి. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూడండి, మీరు ఏం మాట్లాడారో. ఏం చెప్పారో చెప్పండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే ఇవాళ చూపెడతాం, మీరు మాట్లాడి కూడా. అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం, ఏ విధమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల మీద మీరు స్టిక్ అనే ఉండండి, ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటిచ్చారు. నమ్మకాన్ని ముమ్ము చేయకండి, మళ్ళీ మోసం చేయకండి. ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి. అమాయకులు మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు జరిగే పరిశ్రమల గురించి. కానీ పరిశ్రమలు వద్దని పోరాటాలు జరిగే దేశంలో మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం అది కాదు. మా ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు. ఇది దేశంలో ఎక్కడో అరుదైన అంశం, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాటాలు జరగలే. అటువంటి పోరాటాల మీద విశాఖ ఉక్కుని మనం తెచ్చుకున్నాం, సాధించుకున్నాం. అమరులయ్యారు 32 మంది, అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం.
దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని చేయండి. మీకున్న పలుకుబడిని రాష్ట్రంలో మీకున్న భాగస్వామ్య పార్టీలుగా మీరు ఉంటున్న నేపథ్యంలో విధానాన్ని ప్రకటించండి. ఏదో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, ఇవాళ అధికారం ఉంది రాష్ట్రంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీ కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధానమైన భూమిక పోషించానని చెప్పుకున్నారు డిప్యూటీ సీఎం గారు. ఆ ప్రధానమైన భూమిని ఈ స్టీల్ ప్లాంట్ గురించి మనం ఉపయోగించండి. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ని మీరు కాపాడండి. మేము ఆఖరిగా ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం తాలూకా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా, ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా? విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లరగా ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు. అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు, స్టీల్ ప్లాంట్ చూశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ప్రెస్ సోదరులు అడిగారు, మీ విధానం ఏంటని అడిగారు. నా సాయశక్తిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ప్రధానమంత్రి గారిని అడిగి చెప్తాను మీకు అని చెప్పారు. ఒకసారి మీకు జ్ఞప్తికి చేసుకొస్తున్నాను. అంటే దీని మీద క్లియర్కట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రకటించాలని కోరుతున్నాం. నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, ఈ పత్రికా సమావేశం తర్వాత ఎన్నో అవాకులు చవాకులు మా మీద ఎన్నో మాట్లాడతారు, నాకు తెలుసు. ఎన్నో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మాకు తెలుసు. ఎన్నో సోషల్ మీడియాలో మా మీద మాట్లాడతారు, నాకు తెలుసు. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఇప్పటికీ కూడా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది ప్రాంతానికి, ఈ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన అంశం. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే. స్ట్రైట్గా ముక్కు సూటిగా ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ విధానాన్ని కూడా ఇదే అని మీకు మనం చేస్తున్నాం. ఇది ఇవాళే కాదు, మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని మేము చెప్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ మీతో సమావేశాన్ని పెట్టి మీ ఇక్కడ కూర్చున్న నేను కానీ, మా అమర్ గారు కానీ, లేకపోతే మా రెడ్డి గారి గాజువాక మా నాగిరెడ్డి గారు కానీ, మా అధ్యక్షులు కానీ, లేకపోతే మా మాజీ సభ్యులు ధర్మశ్రీ గారు కానీ, మేమందరం కూడా ఈ పార్టీ మాటగా మీకు అందరికీ మీ ద్వారా చెప్తున్నాం. ఈ పోరాటం ఎంత ఎక్స్టెంట్కైనా సరే దీన్ని సాధించుకోవడానికి మేము ఉంటామనే విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేశాననే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకేనా?